హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లిక్కీ స్పేస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. నేను మీ ముందుకి ఒక మంచి ప్రాన్ గ్రేవీ మసాలా కర్రీ అయితే రెసిపీని తీసుకొచ్చేసా. సో ఈ రెసిపీని ట్రై చేసి మనం కూడా కుక్ చేసుకొని కలిసి తిందాము. మనకు కావాల్సిన థింగ్స్ అని ప్రిపేర్ చేసి పెట్టుకుందాము. ఫస్ట్ అయితే మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనకి ఏమేమి కావాలో అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాము. నేనైతే ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నా. అండ్ అలానే ఒక టొమాటో, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి. మీకు వీలైనంత వరకు ఎంత వీలైతే అంత ఫైన్లీ చాప్ చేయండి. లేదంటే మీ దగ్గర ఎలక్ట్రిక్ చాపర్ ఉన్నా అన్నీ అందులో చాప్ చేసుకొని విడివిడిగా పెట్టుకోండి. నేను ఎందుకు ఇలా చేస్తున్నా అంటే, ఫుల్గా మిన్స్ కటింగ్ చేసామనుకోండి, అప్పుడు మన కర్రీలోకి, మన ప్రాన్స్కి మంచిగా బాడీకి బ్లెండ్ అవుతాయి అన్నమాట. అది మనకి మంచి టేస్ట్ ఇస్తుంది. అండ్ అలానే ఈ ఆనియన్స్ ఇలా చాప్ చేయడం వల్ల ఒక స్వీట్నెస్ యాడ్ అవుతుంది. నేను ఇక్కడ 300 గ్రామ్స్ ఆఫ్ ప్రాన్ యూజ్ చేస్తున్నా. మనకి సీ ఫుడ్ ఎప్పుడు సాల్ట్తో వాష్ చేస్తే మంచిగా మనకి ఆ రా స్మెల్ అనేది పోతుంది కాబట్టి, అలాగే మనము ఈ ప్రాన్కి ముఖ్యంగా ఈ బ్యాక్ సైడ్ ఉండే వీన్ని తీయాలన్నమాట. ఎందుకంటే మనకి ఆ డైజెస్టివ్ ట్రాక్ట్ అంటారు, అందులోని మనకి మడ్ కానీ లేకపోతే శాండ్ కానీ ఉండిపోతే మనకి కర్రీలోని మంచి టేస్ట్ అనేది ఉండదు. అది తీయడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది. మ్యారినేషన్కి ఇప్పుడు కొంచెం పసుపు అండ్ కొంచెం కారం, కొంచెం ఉప్పు అండ్ అలానే లెమన్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మన ప్రాన్ కర్రీ చేసేటప్పుడు ఒక 10-15 మినిట్స్ ముందే మ్యారినేట్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే ఈ లెమన్ వేయడం వల్ల రా స్మెల్ పోయి మనకు మంచి టేస్ట్ ఇస్తుంది. అండ్ అలానే ఎక్కువసేపు మ్యారినేట్ చేసి ఉంచితే కొంచెం ముక్క అనేది గట్టిగా వచ్చేస్తుంది అనమాట. మనకి ముక్క సాఫ్ట్గా రావడం కోసం, గ్రేవీ మంచిగా ఉండాలి, టేస్టీగా ఉండాలంటే మనం మాత్రం ఒక 10-15 మినిట్స్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే బెస్ట్. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి కొంచెం హీట్ అయ్యాక 2 బిర్యానీ ఆకులు అండ్ అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వండి. ఇప్పుడు మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకొని వేగనిద్దాము. ఇలా మనము ఫైన్గా చాప్ చేయడం వల్ల అందులో నుంచి వచ్చే ఆ స్వీట్నెస్ కర్రీకి యాడ్ అయ్యి మరింత టేస్ట్ని యాడ్ చేస్తుంది అనమాట. అలానే మనము మిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి చాప్ చేసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసి రా స్మెల్ పోయేంత వరకు కలుపుకుంటూ ఉండండి. ఆ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక లార్జ్ టొమాటో ముక్కలు యాడ్ చేసుకుందాము. టొమాటో కొంచెం మనకి ఉడకడానికి లైట్గా సాల్ట్ అది వేసుకొని కొంచెం మగ్గనిద్దాము. చూసారా ఎంత బాగా అది మొత్తం అంతా కుక్ అయింది. ఇప్పుడు మనం కొంచెం ఒక 1 స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకుందాము. అండ్ అలానే లైట్గా నేను 1/2 టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. 1 నిమిషం పాటు కలుపుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా యాడ్ చేసేద్దాము. ఏదైతే మనం వేసిన ఆ మసాలాలు అవన్నీ కొంచెం రొయ్యలకి అది పట్టాలి కాబట్టి ఒక్కసారి మూత పెట్టుకొని అవి మగ్గించేసేద్దాం. 5 నిమిషాల తర్వాత ఒక్కసారి మన కర్రీ ఎలా ఉందో చూసుకొని మనం కొంచెం అటు ఇటు కలుపుకొని ఆల్మోస్ట్ అంతా దగ్గరికి అయింది కాబట్టి, ఇప్పుడు మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో అదే బౌల్లో కొంచెం వాటర్ పోసుకొని మన ముక్కని అది మొత్తం ఉడికించేసుకుందాము. ఒక 5 to 7 మినిట్స్ బాగా మంచిగా కుక్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే, మనం ఆల్రెడీ వేసిన బిర్యానీ ఆకుని తీసేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ మసాలా అది పట్టేసి ఉంటుంది కాబట్టి. మన ప్రాన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. వాటర్ అంతా తీసుకొని మంచిగా ముక్క అయితే ఉడికింది. ఫస్ట్ మనం ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాం కాబట్టి, ఇప్పుడు లాస్ట్లో కొంచెం పైన ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా చల్లుకోండి. అండ్ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ కూడా కొంచెం చల్లుకొని ఒక 2 మినిట్స్ పాటు మళ్ళీ వేగనిద్దాము. చూసారా అసలు ప్రాన్కి ఆ గ్రేవీ అనేది ఎంత మంచిగా అంటుకుందో. ఇలాగా ఇదే టెక్స్చర్లో మీకు కూడా కావాలంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయాలి. మీరు కూడా ఇలా సింపుల్గా ఈ ప్రాన్ కర్రీని చేసుకుంటే అసలు మిగల్చకుండా తింటారు కర్రీని. మీరు కూడా నా స్టెప్స్ని ఫాలో అయ్యి ట్రై చేసి కమెంట్స్లో కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉంది అనేది.